ఇంత టైం స్పెండ్ చేసి ఇంకా ఒప్పుకోలేదా? అక్క అలా కాదులే అక్క, ప్రేమ్ ఇక్కడుంది కానీ అది చెప్పడానికి ఇంత గ్యాప్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఆ గ్యాప్ మాయమైపోతుంది, చూద్దాం. ఎప్పుడు కలలు కనడమే అవుతుంది నీకు. వేరే విషయాల్లో మాటలు ఆపే అన్న వరకు మాట్లాడతావు. ఈ విషయంలో ఎందుకు ఇన్నాళ్ళుగా ఇంత టైం తీసుకుంటున్నావు నువ్వు? వేస్ట్ ఫెలో. నిధి టీచరా? థ్యాంక్ యూ సార్. అరకిలో టొమాటోలు ఇంకా నువ్వా? నేనే. ఏం కావాలో తీసుకోండి. ఏం వద్దు సార్. ఎందుకు భయపడుతున్నారు సార్? పూలమ్మ పూలు, మల్లె పూలు, కనకంబరాలు. సార్ పూలు కావాలా? వద్దు. ఏమైంది సార్ మీకు? పువ్వు లాంటి అమ్మాయి వచ్చి పువ్వులు ఇస్తుంటే వద్దంటారేంటి? తీసుకోండి సార్, ఒక మూర చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వెనకే వస్తావేంటి? వద్దంటే వద్దని చెప్పండి సార్. ఎందుకు ఊరికి అరుస్తారు? అయ్యో, ఏమైంది నాకు? ఎందుకు ఇలా అవుతుంది? చిచ్చి, ఏంటే నీ అవతారం నువ్వును? అయ్యో, ఏం చెప్పాలి ఇప్పుడు? ఎవరి బట్టలే ఇవి? ఇలా ఇవ్వు. ఇది నాకు ప్రేమతో నా ముద్దు కోసం ఇచ్చారు. ఆ? ముద్దా? ఎవరది ముద్దు? నా ముద్దు ఎవరో మర్చిపోయావా నువ్వు? ముద్దు నువ్వెవరో శాంతి బేబీ మర్చిపోయింది. నువ్వెవరో గుర్తు చేయి. అలాగే నన్ను మర్చిపోయావేంటే నా అడుగు. ఎవరైనా నిన్ను చూశారంటే నిజంగా నీకు మతిపోయిందనుకుంటారు. బొమ్మకి అంగీ వేసి ఆడుకుంటానంటావేంటే? బొమ్మ కాదిది, నా ముద్దు ఇది. కన్నా సార్ బామ్మ ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు చేస్తుంది? అయ్యయ్యో, నిన్న నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళానని సీసీటీవీలో చూసేసారా? ఏయ్, ఫోన్ మోగుతోంది, తీయి.
తీసి చూడవే. ఆ, శాంతి నీ ఫ్రెండే కాల్ చేస్తుంది. లచ్చ ఆ. ఇటువు. వావ్, మేకజడా ఫోన్ రిసీవ్ చేసుకోవడం నేర్చేసుకున్నావా? చూస్తూ ఉండు, ఇక మీదట నేనే నీకు ఫోన్ చేస్తాను. చెయ్యి చెయ్యి. అందర్నీ పక్కన పెట్టి రోజంతా మనిద్దరం మీటింగ్ పెడదాం, సరేనా? అచ్చరే అచ్చరే. చూడు, ఈ ఈ 4 చీరల్లో ఏది బాగుందో చెప్పు. చూడు చూడు. ఏంటి ఇది? ఈ రోజు ఏం పండగ ఉందని చీరలన్నీ చూస్తున్నావు నువ్వు? ఒక రకంగా పండగే. అదేంటో తర్వాత చెప్తాను, ఓకే? ముందు ఈ 4 చీరల్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసి చెప్పవే. చూడు చూడు చూడు. అమ్మయ్యా, ఫోన్ చేస్తే నా గురించే చేసిందేమో అనుకున్నాను. అయినా అసలు నేనెందుకు భయపడాలి? ఎలాగో వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళబోయేదానే కదా. చూడు, అది ఇదా? అది కాదే, దాని వెనకుంది చూడు, అది. ఓ ఇదా? సూపర్, బాగుంది కదా? మనిద్దరిది ఒకే రకం సెలక్షనే. నాకు ఇదే నచ్చింది. విషయం ఏంటో తెలుసా? ఈ రోజు కన్నన్ చూడ్డానికి ఆడపెళ్లివారు వస్తున్నారు. ఈ విషయం ఇంకా కర్ణకే చెప్పలేదు. అన్ని చటాపటానే అయిపోతాయి. పాలకోవా, మన కర్ణ మంచితనానికి జూనియర్ మహాలక్ష్మి వస్తుంది, చూస్తూ ఉండు. అయినా నువ్వు నాకు మాట ముందే చెప్పాల్సింది కదా. అది కాదే, అమ్మాయి ఎలా ఉంది? ఫోటో ఏమైనా ఉందా? కర్ణ సార్ని చూడ్డానికి వేరే ఎవరో అమ్మాయి వస్తుందా? కృష్ణ, నాకెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? దేవుడా, నీకు తెలుసా, కర్ణ చేతి మీద 101 టెంకాయలు కొట్టిస్తాను నీకు. ఈ దెయ్యం బాధ నుండి ముక్తినివ్వబ్బా విఘ్నేశా. ఏ సుమి, తలకాయ ఉందా నీకు? ఇంటి పనులేవో కర్ణ చేత చేస్తున్నావు, సరే. దేవుడికి టెంకాయ వాడి చేత కొట్టిస్తే మనకొచ్చే పుణ్యం వాడికి పోతుంది కదే. అందుకే వాడు పెరిగిపోతున్నాడు ముందే. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంతసేపు అయినా టీ రాలేదు. దీన్నే కూర్చోయాలా? అది సార్, ఎక్కడికి వెళ్ళాడు? టీ పెట్టి తీసుకురాలాడు తను. నా నోరు ఎండి బెండైపోయింది. ఆ కర్ణ మనకి టీ ఇవ్వకుండా ఎడిపోయాడు. వాడికి హాస్పిటల్లో ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళాడు. మీ ఇద్దరికి టీ కావాలా చెప్పండి, నేను పెట్టిస్తాను. అదిగో వస్తున్నాడు. ఓహో, వాలకం చూస్తే ఆసుపత్రి నుండి వచ్చినట్టు కనపడడం లేదే. ఏ కర్ణ, ఎక్కడికి పోయావు ఎంతసేపు? ఇక్కడ మాకు టీ ఇచ్చి వెళ్ళలేవా?